తలుపు తట్టి నేను ఉంటాను ఈ భరోసా ఇవ్వలేకపోతే అప్పుడు ఒకే ఒక వ్యక్తి మన కోన శ్రీనివాసరెడ్డి గారిని వచ్చి నేనుంటాను, నీకేం కావాలని నేను ఉంటాను, నీ ఎట్లా చదివిస్తాను అని ఆ రోజు వచ్చి నా ఇంటి తలుపు తట్టి నా సోదానికి 15,000 ఆర్థిక రూపాయలు సాయం చేసి నన్ను సాగుతున్నాడు ఆ వ్యక్తి. ఈ నాయకుల్లో ఏకైక వ్యక్తి నెంబర్ 1 నాయకుడు అంటే ఆయనే. నేను ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాను. మన మండల నాయకులు కానీ మన గ్రామ నాయకులు కానీ ఏ ఒక్క నాయకుడు కూడా వచ్చి ఇది చేయలేదు. నాలాంటి వాళ్ళు ఎంతో వ్యక్తి కార్యకర్తలు కష్టపడ్డ వాళ్ళు ఎంతోమంది మంచిగా ఉంటారు. ఈరోజు వాళ్ళందరినీ కలుపుకొని మన మంచి సంస్కృతిగా కృషి చేస్తే మనం ఎప్పుడు కూడా ఈ మండలము వైసీపీ పంచుకోట లాంటిది. ఈ పంచుకోటని ఇలాగే ఉంచుకోవాలంటే ఇప్పుడు ఆ రోజు నుంచి మనం కష్టపడ్డ కార్యకర్తలు ఎంతో ముక్కాల మంది బాగా మంది ఎవరు లేరు. ఇప్పుడు కొత్తగా ఎంతో ఏమి అంటే కోట్లుగా ఏర్పడ్డారు కార్యకర్తలు. కాబట్టి మీరందరూ ప్రజలు గమనించి ప్రతి ఒక్కరిని కలుపుకొని కార్యకర్తలు పాలమూరు గ్రామంలో ఎవరైనా కార్యకర్తలు ఉంది కానీ వాళ్ళందరినీ కలుపుకొని మీరందరూ చేస్తే మనమే పార్టీ విన్ చేయగలుగుతాము. మీరందరూ కలిసి పెద్దలు ఆలోచించి ఎవరికి ఇచ్చే గౌరవాలు ఇవ్వండి, మన కార్యకర్తలను అందరూ ఆదుకోండి. మీరందరూ మన మక్కువలన్న గారిని ఎమ్మెల్యేలు చేసి మన